నమో భగవతే వాసుదేవాయ. ఆత్మబంధువులందరికీ నమస్కారం. 494వ నామం ఉత్తరః. ఉత్తరః అంటే భవబంధాల నుంచి, సంసార సాగరం నుండి తరింపజేసేటువంటి స్వామి గనక ఆయన్ని ఉత్తరః అన్నారు. అంటే ఇక్కడ ఉద్ధరించటము అనే అర్థం వస్తుంది. ఉత్తరుడని శంకరులు భావించారు. అందరికంటే ఉత్తముడైనటువంటి స్వామి గనక ఉత్తరుడు అన్నారు. ఈ స్వామి సృష్టించినటువంటి సృష్టిలో అందరూ కూడా మాయకు లోబడిపోయి, మాయ నుండి ముందు మాయను సృష్టించి, ఆ మాయలో నుండి జీవులందరినీ పరమాత్మ సృష్టించాడు కనుక ఈ మాయలో పడిపోయి ఉన్న అసలైన తత్వాన్ని, అసలు సత్యమైనటువంటి స్వరూపాన్ని, భావాన్ని, ఉన్నదాన్ని తెలుసుకోలేక లేనిదే ఉన్నదనే భావంతో, లేనిదాన్ని ఉన్నదనేటువంటి భావంతో మునిగిపోయి అశాశ్వతమైనటువంటి విషయాలంపటంలో పడిపోయి ఆ విషయానందాలకు లోబడి క్షణిక ఆనందం, అదేమన్నా ఎక్కువ ఆనందం ఇస్తుందా అంటే ఇవ్వదు. ఒక్క కోరిక ఉన్నదంటే ఆ కోరిక వెనక ఒక సుఖము 99 బాధలు ఉంటాయి. దానికి 99 బాధలను నువ్వు భరించగలిగితే ఆ కోరిక కోరుకో అని భగవంతుడు ఒకప్పుడు చెప్పాడు. అంటే మరి 99 బాధలు గుర్తుండవు, కష్టాలు గుర్తుండవు, ఆ ఒక్క సుఖమే గుర్తుంటుంది. అదే భావనలో, అదే కోరికతో ఉన్నప్పుడు అదే కనిపిస్తుంది. నాణానికి బొమ్మ బొరుసు రెండూ ఉంటాయి. ఎటుపక్క చూస్తే అటుపక్కే కనపడుతుంది, రెండో పక్క కనపడదు. అది రెండో పక్క ఉన్నది, దాన్ని తిప్పి చూస్తే ఇక్కడ బొమ్మ ఉన్నది అనేది తెలిసినప్పుడే కదా చూసేది. చెప్పినా దానికి వాడికి ఇదే బాగుంది, నేను ఇదే చూస్తాను, నేను అసలు తిప్పను అన్నాడు అనుకోండి, వాడు అక్కడే ఉండిపోతాడు. అట్లాగే మరి అంతర్గతంగా పరమాత్మ అంతటా నిండి ఉన్నాడు. మరి అందరినీ ఉద్ధరించడానికి సిద్ధంగానే ఉన్నాడు. ఆయనే సృష్టించాడు, మళ్ళీ ఆయన వల్లే అవుతుంది, కానీ ఎవరి వల్ల అవదు ఉద్ధరించడం అనేది. ఈ సంసార సాగరం అంటే సముద్రం. ఈ బంధాలంటే ఇప్పుడు సత్వగుణం, రజోగుణం, తమోగుణంతో పనులన్నీ చేస్తూ ఉంటారు. సత్వగుణంతో చేస్తే పుణ్య కార్యాలు, మంచి కార్యాలు చేస్తారు, ఒకరికి మంచి కలిగేవి చేస్తారు. రజోగుణంతో చేసేవి గొప్ప కోసం చేస్తారు, తమోగుణంతో స్వార్థం కోసం చేస్తారు. ఇవన్నీ కూడా ఇప్పుడు బంగారు సత్వగుణం మంచిది అనే భావంతో మనం ఉన్నా, మరి సత్వగుణం మంచిదే. ఇదేమన్నారంటే బంగారు సంఖ్యలంట. సత్వగుణం బంగారు సంఖ్యల, రజోగుణం వెండి సంఖ్యల, తమోగుణం ఇనప సంఖ్యలు అన్నారు. ఏదైనా సంఖ్యలే. ఇప్పుడు సంఖ్యలు వేసి జైలుకి తీసుకెళ్తుంటే అది బంగారాందా, వెండిదా, ఇనపదా అనేదేముంది? ఏదైనా సంఖ్యలే, ఏదైనా జైలుకి తీసుకెళ్తున్నారు కనుక ఏదైనా మనకి బంధాన్నే కలిగిస్తుంది. పుణ్యం ఉంది, మంచి చేసాం సత్వగుణంతో, మళ్ళీ ఆ పుణ్యమే మంచి జన్మనిచ్చి మళ్ళీ మంచి జన్మని అనుభవింపజేస్తుంది. ఆ జన్మలో మళ్ళీ ఆ సంస్కారాన్ని బట్టి ఇంకా ఎక్కువ మంచి పనులు చేస్తే ఇంకో పైమెట్టు ఎక్కుతాడు. లేదంటారా, కిందకి అక్కడి నుంచైనా మరి అధమ స్థితిలో పనులు చేస్తే అది కిందకే వెళ్తాడు, వెళ్ళడు అనేమీ లేదు. నిచ్చెన మరి సగం ఒక్క మెట్టు ఉన్నది అనుకున్నప్పుడు జాగ్రత్తగా పైకి వెళ్తే
ఒక్క మెట్టు ఎక్కితే పైకి వెళ్ళిపోతాడు, అలాగే నిలబడినా దాని మీదే ఉంటాడు. మరి అక్కడ నుంచుని గంతులేస్తే కిందకి పడిపోతాడు, శాంతం కిందకి పడిపోతాడు, లెగవలేని స్థితికి వస్తాడు. అంటే అప్పుడు మళ్ళీ 84 లక్షల జీవరాశుల జన్మలు ఎత్తుకుంటూ రావాలి, మానవ జన్మ రావాలి అంటే అటువంటి స్థితిని పొందుతాడు. అందుకని ఈ 3 గుణాలు కూడా 3 సంఖ్యలు లాంటివే, బంధాలే. అందుకని మంచైనా చెడైనా ఏదైనా మనకి సంఖ్యలే గనక నువ్వు ధర్మబద్ధమైన పనులు చెయ్యి, అంటే సత్వగుణంతోనే పనులు చెయ్యి, కోరికతో చెయ్యొద్దు. అది నీకు బంధాన్ని కలిగించేది ఏంటి అంటే కోరికే బంధాన్ని కలిగిస్తుంది. అందుకని కోరిక లేకుండా, ఏ కోరిక, చేసే పనికి ఫలితాన్ని ఆశిస్తాడు జీవుడు. మరి ఆశించకుండా చెయ్యమంటే ఎవరు చేస్తారు? ఏ ఫలితం, ఎందుకు చేస్తున్నావు అంటారు. అంటే నేను ఈ ఈ ఫలితాన్ని ఆశించి చేస్తున్నాను అంటాడు. సరే అంటాడు. ఏరన్నా ఎందుకు చేస్తున్నావు అంటే నేను ఏ ఫలితాన్ని ఆశించకుండా చేస్తున్నానంటే పిచ్చివాడు అంటాడు. అట్లాగే ఇప్పుడు ఆ స్థితిలో ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ ఇక్కడ ఆ స్థితే ఉన్నతమైన స్థితి అని భగవంతుడు చెప్తున్నాడు. ఇప్పుడు నువ్వు కోరుకున్నా కోరుకోకపోయినా నువ్వు చేసే పనికి ఫలితం నీకు వస్తుంది. కోరుకుంటే అది బంధం అవుతుంది, కోరుకోకుండా చేస్తే మోక్షం అవుతుంది అని పరమాత్మ గంట కొట్టినట్టు భగవద్గీత అంతా చెప్తాడు. ఎట్లా వస్తుంది? కోరుకోకపోతే ఎలా వస్తుంది అంటే, నీళ్లు కావాలి, నొయ్యి తవ్వుతున్నారు, నొయ్యి తవ్వుతుంటే పడే వరకు కోరిక ఉన్నా పడే వరకు తవ్వాల్సిందే, కోరిక లేకపోయినా నీళ్లు పడే వరకు తవ్వాల్సిందే. నీళ్లు పడే వరకు తవ్వాడు అనుకోండి, నీళ్ళ కోసమని తవ్వాడు, ఆ నీళ్ళు పడతాయి, దాన్ని అనుభవిస్తాడు. ఇప్పుడు కోరినా కోరకపోయినా ఎన్ని కావాలి కావాలి అనుకుని తవ్వకుండా ఉంటే వస్తాయా? రావు. నువ్వు కోరుకోకపోయినా అది నా పని, నా కర్తవ్యం అని తవ్వాడు అనుకోండి, నీళ్ళు వస్తాయి, పని జరుగుతుంది, ఆనందం. అదే కోరుకుని చేస్తే నీళ్లు పడకపోతే బాధ, అసలు తవ్వకపోతే నీళ్లు రావు. ఎంత కోరికున్నా కోరిక తీరదు, దానికి తగిన చర్య చేస్తే తీరుతుంది. అది కోరకపోయినా ఆ పని అవ్వాలి అంటే ఆ పనిని చేస్తే అదే తీరుతుంది, అదే ఫలితం వస్తుంది అని పరమాత్మ గట్టిగా చెప్తూ ఉంటాడు. అందుకని ఈ భవబంధాలు నుండి, అంటే జన్మే బంధం, ఈ జన్మ అనే బంధం నుండి తప్పుకోవాలి అంటే పరమాత్మని ఆశ్రయిస్తే ఈ భవబంధాల నుంచి తప్పిస్తాడు. గుణాతీతుడైనటువంటి పరమాత్మని ఆశ్రయిస్తే గుణాతీతుడిని చేస్తాడు. ఏదైనా మనకి కావాలి అంటే, ఒక వస్తువు కావాలి అంటే ఏం చేస్తాం? ఎవరి దగ్గర ఉందా అని తెలుసుకుని వాళ్ళని వెళ్ళి అడుగుతాం. లేని వాడిని వెళ్ళి అడుగుతామా? లేని వాడిని వెళ్ళి అడిగితే వాడేమిస్తాడు? నువ్వెంతో నేను అంతే అంటాడు, ఏమి ఇవ్వలేడు. అలా పరమాత్మలో అన్నీ చక్కగా మంచివి ఉన్నాయి కనుక ఉద్ధరింపబడేటువంటి మార్గాలు ఆయన దగ్గరే ఉన్నాయి. చేసేటువంటి శక్తి, మనసు అన్నీ కూడా ఆయనకు ఉన్నాయి కనుక ఆయన్ని ఆశ్రయిస్తే ఆయనే ఈ బంధాల నుండి విముక్తి చేస్తాడు. సంసార సాగరం అంటే సముద్రం. సముద్రంలో మునిగిన వాడు ఎక్కడన్నా బయటకు వస్తాడా? బ్రతికి బట్ట కడతాడా? కట్టడు. కానీ అక్కడికి నడి సముద్రంలో అయినా ఒక నావ అక్కడికి వస్తే ఆ నావలోకి వాడు ఎక్కితే చక్కగా సముద్రాన్ని దాటగలడు. అంటే ఆ సంసార సముద్రంలో ఉన్నటువంటి ఈ జీవుడు భగవంతుణ్ణి ఆశ్రయిస్తే గురువు అనే నావను పంపిస్తాడు ఆయన. ఆ గురువు అనే నావ
అంటే ఎక్కితే అంటే ఆయన యొక్క మాటలను శిరసావహించి ఆచరించితే ముక్తిధామాన్ని అంటే ఆ ఒడ్డుకి చేరతాడు. ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకి చేరాలి అంటే చేరేటువంటి సామర్థ్యం, సముద్రాన్ని ఈదగలిగేటువంటి సామర్థ్యం లేదు, సాధనం కావాలి. ఆ సాధనం కావాలి అంటే ఆ సాధనాన్ని ఇచ్చేటువంటి వాళ్ళనే ఆశ్రయించాలి. అందుకని పరమాత్మని ఆశ్రయిస్తే పరమాత్మే గురు రూపుడై వచ్చి చెప్పకున్న నవ్యతర యోగి శ్రీ సదానంద యోగి అంటే ఆ శివుడే, ఆ పరమాత్మే గురు రూపంలో వచ్చి వీడిని ఉద్ధరిస్తాడు. అది తథ్యం. అందుకని పరమాత్మ సంసార సాగరం నుండి తరింపచేసేవాడు కనుక ఉత్తరహ అన్నారని ఇక్కడ చెప్పారు. దేవతలకి అసురుల వల్ల కలిగేటువంటి ఆపదలన్నిటినీ మరి ఆయన్ని ఆశ్రయిస్తే ఆయన తొలగిస్తున్నాడు గనక అటువంటి స్వామిని ఉత్తరుడు అన్నారని పరాశరులు భావించారు. దేవతలు ఆయన ఎప్పుడు అవసరమైతే ఆయన అవసరం ఎప్పుడు వస్తే అప్పుడు ఆయన్ని స్తోత్రం చేస్తారు. స్తోత్రం చేస్తే పొంగిపోయి వాళ్ళ కార్యం పూర్తి చేయటానికి ఉద్యుక్తుడవుతాడు గనక స్వామిని ఉత్తరుడు అన్నారని పరాశరులు అన్నారు. సత్యసంధుల వారు శంకరుల వ్యాఖ్యనే అనుసరించారు. అందుకని మరి స్వామిని ఉత్తరాయ నమః అని అందరూ కూడా ధ్యానిస్తూ ఉంటారు. ఇంకా కొంచెం అర్థాన్ని మనం తెలుసుకుందాం. ఉత్తర అంటే ఉత్తరం అనే పదానికే గొప్ప అర్థం ఉంది. అంటే ఎత్తైనది అని కూడా అర్థం ఉంది. పరమాత్మ సూక్ష్మ లోకాల్లో ఉన్నాడు. ఎక్కడున్నాడు? కనపడని లోకంలో ఉన్నాడు పరమాత్మ. అదే మరి మనలో ఉన్నటువంటి భౌతికమైన శరీరానికి అన్నిటికీ సూక్ష్మ లోకాల్లో శక్తి ఉంది. అంటే ఈ భౌతికానికి మూలము సూక్ష్మమైతే ఈ భౌతికం కదలటానికి పనిచేయటానికి కారణం సూక్ష్మానికి కారణం ఉంది. అంటే భౌతిక శరీరము, సూక్ష్మ శరీరము, కారణ శరీరము అని మూడు శరీరాలు ఉన్నాయి. మనకి పైకి కనపడేది భౌతికము, దీన్ని పని చేయించేది సూక్ష్మము, దానికి కారణ శరీరం. ధ్యానం చేసినట్లయితే భగవంతుడనే పదం లోపల సూక్ష్మలోకాల్లో ఉన్నటువంటి ప్రజ్ఞలకు ఆ ధ్యానం చేరి చివరకు అన్ని లోకాల్లో ఉన్నటువంటి అందరిలో ఉంది కదా ఆ ప్రజ్ఞ, ఆ నేననే ప్రజ్ఞ. అది సమానంగా ఉన్నటువంటి ఆ ప్రజ్ఞగా భగవంతుడు తెలుస్తాడు. అంటే ఆ ధ్యానము చేసి అదే ఛాసతో అదే ధ్యానము చేస్తే అదే స్వరూపుడు అయిపోతాడు. మనసు దేన్ని తలిస్తే ఆ రూపాన్ని పొందుతుంది అని మనకి చెప్తుంటారు కదా. మరి భగవత్ స్వరూపాన్ని తలిస్తే భగవంతుణ్ణే పొందుతుంది. ఒక్క క్షణం తలిస్తే ఆ క్షణమే పొందుతుంది. ఎంత సమయం తలిస్తే అంత సమయము ఆ స్వరూపాన్ని పొంది ఉంటుంది. అప్పుడే ఆనందాన్ని పొందుతుంది. అన్ని పురాణాలకి వేదాలకి ఇదే గొప్ప పరమార్థం. దీన్ని తెలుసుకోవడమే వేదము అన్నారు. మరి ఉత్తర అనే పదానికి ఉత్తర దిశ అని కూడా అర్థం ఉంది కదా. మన శరీరంలో శిరస్సు మీద ప్రకాశిస్తుంది సహస్రారం. ఆ సహస్రారం అనే ప్రజ్ఞా కేంద్రం ఉత్తర ధ్రువానికి సంకేతం. అంటే ఇప్పుడు ఉత్తరానికి వెళ్ళటం ఉత్తమం, దక్షిణానికి అధమం అని చెప్తారు కదా. అంటే దక్షిణాయనం కిందకి, ఉత్తరాయణం ఉత్తమ గతికి అని చెబుతారు కదా. అదే ఇక్కడ ఉత్తరం అంటే సహస్రారము. అట్లాగే దక్షిణ ధ్రువం అంటే కింద ఉన్నటువంటి మూలాధారము అని మనకి చెబుతున్నారు. అట్లాగే ఇక్కడ
ఇక్కడ వెన్నెముక చివర ఉన్నటువంటి ప్రజ్ఞా కేంద్రం దక్షిణ ధ్రువానికి సంకేతం, అంటే క్రింద భాగం. భూమిలో ఉన్నటువంటి ఉత్తర ధ్రువం భూమిని సమస్థితిలో ఉంచగలుగుతోంది. గిరగిరా తిరుగుతున్న బొంగరం మొన పైనుండి సామ్య స్థితిలో ఉంటుంది. అంటే కింద గిరగిరా ఆ మొన తిరుగుతుంటే భూమి పైన అలా నిలబడి ఉంటుంది, ఆ గుండ్రమైన ఆ స్థితి. అట్లాగే భూమి సామ్యంగా అట్లా ఉండగలుగుతుంది. ఆ ఉత్తర ధ్రువానికి ఏమని పేరు? ధ్రువ నక్షత్రం నుండి ఆకర్షణ శక్తి ఏర్పడి భూమిని ఉత్తర ధ్రువం ద్వారా సామ్యంలో ఉంచుతోంది, అంటే సమస్థితిలో ఉంచగలుగుతోంది. కనుక పరమాత్మ శిరస్సులో ఉన్నటువంటి సహస్రారం అనే వెలుగుగా ధ్యానం చేసినట్లయితే పరమాత్మ ఎక్కడున్నాడు? శిరస్సు యందు 1000 దళాల పద్మమునందు చక్కగా ఆయన ఉన్నాడు. అటువంటి స్వామి యొక్క వెలుగుగా ధ్యానం చేసినట్లయితే ఆయనలో మనస్సు నిలబడుతుంది, ముక్తి లభిస్తుంది, అంటే ఆయనలో లయమైపోతాం. అందుకని మరి ఇక్కడ క్రింద వెన్నెముక క్రింద భాగాన్ని దక్షిణ ధ్రువమని, పైన ఉన్నటువంటి సహస్రారాన్ని ప్రజ్ఞా కేంద్రం ఉత్తర ధ్రువమని అంటారు. కింద ఉండేది కుండలిని. ఈ కుండలిని చైతన్యం పొంది పైదాకా సహస్రారము దాకా అలా ఒక్కొక్క చక్రాన్ని దాటుకుంటూ వస్తే సహస్రారము దగ్గరకు ఎప్పుడైతే వచ్చిందో అక్కడ ఉన్నటువంటి ఆ పరమాత్మ స్వరూపంలో లయమైపోతుంది, పరమానంద స్థితికి చేరుకుంటుంది. ఇది మనకి ఈ ఉత్తరహ అనే నామానికి ఇన్ని అర్థాలు మనకి తెలియజేసి మనల్ని ఉద్ధరించినటువంటి ఉత్తరహ అయినటువంటి స్వామిని మనం ధ్యానిస్తూ, స్వామి నిన్ను నా మనసు ఎందు మా మనసుల యందు నిలుపుకుని నిన్నే ధ్యానిస్తూ ఉత్తమమైనటువంటి స్థితికి వెళ్ళగలిగేటువంటి సామర్థ్యాన్ని మాకు ఇచ్చి నీ అనుగ్రహం చేత ఆ పరమపద స్థితికి తీసుకెళ్ళు స్వామి అని వేడుకుంటూ మంగళం పాడదాం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓ